పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ప్రియమైన ఆత్మీయులారా, ధమ్మపదలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ గురించి, అదేవిధంగా జీవితానికి కావాల్సినటువంటి కొన్ని సత్యాల గురించి, ఇంకా జీవిత విధానం గురించి, జీవించేటటువంటి కళ గురించి, గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ధర్మం గురించి, ధమ్మపదం గురించి మనము రకరకాలుగా చర్చించుకుంటున్నాము. అందులో భాగంగా ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణంగా ఎదగాలి అంటే జీవిత వికాసం అనేది ఏ వయసు నుంచి మొదలు కావాలి? అండ్ ఎస్పెషల్లీ యూత్ అంటే యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి అలవాట్లతో, ఎలాంటి పర్సెప్షన్స్తో, తర్వాత ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా వాళ్ళు జీవిస్తే లైఫ్ అనేది ఎలా ఉంటుంది, దీని గురించి ఒక విశ్లేషణాత్మకమైన ఒక సందేశాన్ని తీసుకొని యువత ఎట్లా ముందుకు వెళ్ళాలి అని చెప్పి గౌతమ బుద్ధుడు ఆ కాలంలో చాలా సూత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా మనం తీసుకున్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేదాకా డిఫరెంట్ స్టేజెస్ మనం చూసుకుంటే కూడా ప్రాపంచికంగా ఎదగడానికి ఇంపార్టెన్స్ ఇస్తారే కానీ ఈ యొక్క స్పిరిచువల్ కన్సెప్ట్స్లో వెళ్ళడానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అసలు వాస్తవానికి జీవితం అంటే అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకొని మనం ముందుకు వెళ్తామో అప్పుడు సంపూర్ణమైనటువంటి ఒక జీవిత వికాసం అనేది జరుగుతుంది. ఈ సంపూర్ణమైనటువంటి జీవిత వికాసం చేసుకొని జీవితాన్ని ఒక పరిపూర్ణత్వానికి ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళే ప్రపంచంలో ఆదర్శంగా నిలబడతారు. అంటే లైఫ్ స్టేజెస్ ప్రకారం మనం తీసుకుంటే కూడా ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు బాల్యం ఉంటుంది, చైల్డ్హుడ్. దాని తర్వాత 7 నుంచి 14 సంవత్సరాల వరకు అడల్ట్హుడ్ ఉంటుంది, అంటే కౌమారం ఉంటుంది. తర్వాత 14 నుంచి 21 వరకు వయోజనం ఉంటుంది, అంటే యంగ్ ఏజ్ ఉంటుంది. 21 to 28 యూత్ ఉంటుంది. ఇక 28 తర్వాత వాళ్ళు మిడిల్ ఏజ్లో ప్రవేశిస్తారు. అంటే పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా మనము తీసుకుంటే కూడా ఎవరైతే జీవితంలో బాగా ఎదిగారో, ఎవరైతే ఒక లెవెల్కి వచ్చారో వాళ్ళ లైఫ్లో 28 ఇయర్స్ లోపే వాళ్ళు అన్నీ సాధించేశారు లైఫ్లో. అంటే వాళ్ళు ప్రాపంచికంగా ఎదిగినా, అదేవిధంగా సాధనలో ఎదిగినా, వాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా 28 ఇయర్స్ లోపే వాళ్ళు దాన్ని అందుకున్నారు. ఈ 28 ఇయర్స్ లోపు ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఒకసారి బుద్ధుడి కాలంలో గౌతమ బుద్ధుడి యొక్క ధర్మ మార్గంలో ఆయన చూపించినటువంటి ధమ్మపదంలో ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఆకర్షితులైన వాళ్ళు యువకులే. అంటే ఈ యొక్క 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక గోల్డెన్ ఏజ్. ఈ యొక్క 7 సంవత్సరాల జీవితంలో ఒక మార్పు చెందేటటువంటి అవకాశం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే బాడీ కానీ మైండ్ కానీ
తర్వాత ఇమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, థాట్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ థాట్స్లో ఎప్పుడైతే ఒక పర్వర్షన్స్ వస్తాయో ఆటోమేటిక్గా ఈ ఫీలింగ్స్, ఇమోషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఈ ఫీలింగ్స్, ఇమోషన్స్ అనేవి ఎప్పుడైతే మారిపోతాయో టోటల్గా లైఫ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 14 ఇయర్స్ నుంచి ఈ 28 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఏజ్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైంలో ఎవరైతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకొని సరైనటువంటి గైడెన్స్లో ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఒక గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే 28 ఇయర్స్ వరకు ఈ బాడీ కానీ, ఈ మైండ్ సెట్ కానీ ఎలాగైతే ఉంటుందో ఇక చనిపోయే లాస్ట్ మినిట్ వరకు కూడా అదే మైండ్ సెట్తో ఉంటారు. ఇక మార్పు అనేది రావడం చాలా కష్టమైపోతుంది. భారతదేశం అనేది చాలా పురాతన దేశం, ప్రాచీన దేశం. ఈ భూమిపైన ఎన్నో ధర్మగ్రంథాలు, శాస్త్రాలు, తర్వాత ఎంతో జ్ఞానము, ఎంతోమంది జ్ఞానులు, సత్పురుషులు, మహానుభావులు జన్మించారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క మార్గాన్ని ఎంతమంది అందిపుచ్చుకుంటున్నారు అని మనం గమనిస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మరి ఇన్ని ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఈ యువకులు ఎందుకు ఒక పర్వర్షన్స్లోకి వెళ్తున్నారు, జీవితాన్ని ఒక నెగిటివిటీ వైపు ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇవాళ రేపు మనం యూత్ యొక్క లైఫ్ స్టైల్ మనం తీసుకుంటే కూడా, చిన్నప్పటి నుంచి ఆ బ్రాటప్ అనేది తీసుకుంటే కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తారు, తర్వాత ఈ ఇంట్లో ఈ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక వాళ్ళని ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్కో స్కూల్లో వేసేస్తారు. అంటే వాస్తవానికి పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాలు బాల్యం ఉంటుంది. ఈ బాల్యాన్ని ఎవరైతే కరెక్ట్గా ఎంజాయ్ చేస్తారో వాళ్ళే జీవితంలో బాగా ఎదుగుతారు. కానీ ఇక్కడ భారతదేశంలో ఏమైపోయిందంటే అసలు చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేసేటటువంటి అవకాశము ఇటు పేరెంట్స్ ఇవ్వట్లేదు, అటు విద్యా వ్యవస్థ ఇవ్వట్లేదు, అదేవిధంగా సామాజిక స్థితిగతులు ఇవ్వట్లేదు. 2 ఇయర్స్ రాగానే 3 ఇయర్స్ రాగానే ప్లే స్కూల్లోనే ఇందులో పడేస్తారు, మా బాధ్యత అయిపోయింది అనుకుంటారు, డబ్బులు కట్టేస్తారు, పడేస్తారు. దీనివల్ల ఏమైపోతుందంటే వీళ్ళ యొక్క మానసిక వికాసం అనేది జరగట్లేదు, బుద్ధి వికాసం అనేది జరగట్లేదు. ఇప్పుడు మీరు ఫారెన్ కంట్రీస్లో తీసుకోండి, అంటే అమెరికా లాంటి కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో మీరు తీసుకుంటే అక్కడ పిల్లలని 7-8 ఇయర్స్ వచ్చేదాకా స్కూల్కి పంపరు వాళ్ళు. ఎందుకంటే చైల్డ్హుడ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి, బాల్యం అనేది బాగా అనుభవించాలి. ఆ ఆటపాటలు, ఆ బాడీ మైండ్ గ్రోయింగ్ స్టేటు, తర్వాత న్యాచురల్గా ప్రకృతి పరంగా వాళ్ళు జీవించేటటువంటి జీవిత విధానము, ఇదంతా కూడా జీవితం పైన చాలా ప్రభావితం చూపిస్తుంది. కానీ ఇది ఏ తల్లిదండ్రి దీని మీద ఫోకస్ చేయట్లేదు, ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్లో. అండ్ ఒకప్పుడు భారతదేశంలో చూస్తే మనము పురాతన భారతదేశంలో చూసినప్పుడు అసలు పిల్లల్ని 7-8 సంవత్సరాలు వచ్చేదాకా స్కూల్కి పంపేవాళ్ళు కాదు పేరెంట్స్. సో దీనివల్ల ఏమైపోయిందంటే కంప్లీట్గా చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 1 to 5 ఇయర్స్ స్టేజ్ ఏదైతే ఉందో ఈ టైంలో పిల్లలు జీవితానికి కావాల్సినటువంటి ఒక 50-60% స్కిల్స్ నేర్చుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి తర్వాత 5 ఇయర్స్ వరకు వాళ్ళు బ్రెయిన్తో ఉంటారు, మైండ్తో ఉండరు. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ యొక్క యాక్టివిటీస్ ఏంటి అంటే స్కిల్స్తో ఉండడం, క్రియేటివిటీతో ఉండడం, టాలెంట్స్తో ఉండడం,
తర్వాత ఇక్కడ ఈ క్షణంలో ఉండడం, తర్వాత చేసే ప్రతి పనిని సంపూర్ణంగా ఇన్వాల్వ్మెంట్తో చేయడం, ఇది చిన్నపిల్లల యొక్క లక్షణం. మీరు గమనించండి, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఆడుకునేది చిన్న చిన్న బొమ్మలతోనే ఆడుకుంటారు. కానీ ఎట్లా ఆడుకుంటారంటే అదేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు. అంటే ఇంకా వాళ్ళకి ఏది కనిపించదు, ఆ ఆడుకునేటటువంటి ఆటే కనబడుతుంది వాళ్ళకి. ఆ టైంలో పేరెంట్స్ పిలిచినా ఎవరు పిలిచినా వాళ్ళు పట్టించుకోరు దాని గురించి. వాళ్ళ ఆట కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు వెళ్ళరు అక్కడి నుంచి. అంటే అంత ఇన్వాల్వ్మెంట్, అంత డెడికేషన్ చేసే పని పైన, అంత నిమగ్నత మనకి పిల్లల్లో చూస్తాం మనం. ఈ 1 నుంచి ఎస్పెషల్లీ 5-6 సంవత్సరాల వరకు. ఇప్పుడు ఇంత నిమగ్నతతో, ఇంత అంకితభావంతో పనులు చేయడం అనేది వాళ్ళు నేర్చుకోవాలి. స్వతహా న్యాచురల్గా ప్రకృతి పరంగా వాళ్ళకి రావాలి అంటే వాళ్ళు బాల్యంలో కంప్లీట్గా ఒక స్వేచ్ఛతో ఉండాలి. ఆ స్వేచ్ఛ అనేది లేనప్పుడు తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తారు. ఈ స్కూల్లో పడేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ టీచర్స్ ఉంటారు కదా, ఆ టీచర్స్ వీళ్ళ యొక్క మైండ్ సెట్ని, వీళ్ళ యొక్క యాటిట్యూడ్స్ని ఆ పిల్లలు నింపుతూ ఉంటారు. చిన్నపిల్లల్లో వాళ్ళ మైండ్ అనేది పొల్యూటెడ్ అయిపోతుంది. అంటే స్వతహా ఇన్నర్గా వచ్చేటటువంటి లక్షణాలు, స్వతహా వచ్చేటటువంటి స్కిల్స్ కానీ, టాలెంట్స్ కానీ, ఇన్స్టింక్ట్ క్యారెక్టర్స్ కానీ పిల్లల్లో డెవలప్ కావట్లేదు ఈ రోజుల్లో. అలా డెవలప్ కాకపోవడం వల్ల ఏమైపోతుందంటే, ఒక రోబోటిక్ లైఫ్ స్టైల్లో, ఒక సెడెంట్రిక్ లైఫ్ స్టైల్లో ఆటోమేటిక్ మెకానిజం ద్వారా, ఒక ఆటో హిప్నాసిస్ ద్వారా, ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క గ్రోయింగ్ స్టేజ్లో, అంటే ఎస్పెషల్లీ మనకి 7 years నుంచి 14 years ఏజ్ ఏదైతే ఉందో, చాలా నెగిటివిటీ వైపు వెళ్తున్నారు పిల్లలు. ఎందుకు అంటే వాళ్ళు ఆ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇటు పేరెంట్స్ పట్టించుకోరు, అదేవిధంగా వాళ్ళ మీద ఫోకస్ చేయరు. ఎంతసేపు వాళ్ళకి మనము బట్టలు ఇస్తున్నామా, ఫుడ్ పెడుతున్నామా, ఆ తర్వాత తింటున్నారా లేదా, ఇది చూస్తారే కానీ వాళ్ళ యాటిట్యూడ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది, వాడు నెగిటివిటీ వైపు వెళ్తున్నాడా, పాజిటివిటీ వైపు వెళ్తున్నాడా, ఎలా పెరుగుతున్నాడని చెప్పి ఏ పేరెంట్ పిల్లల్ని పట్టించుకోరు. సో ఇక 14 years వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఇంకా పెద్ద పెరిగాడు కదా, వాడు చూసుకుంటాడని చెప్పి కంప్లీట్గా వదిలేస్తారు. ఈ వదిలేసేటటువంటి క్రమంలో ఏం జరుగుతుందంటే, అండ్ ఎస్పెషల్లీ ఆధునిక యుగంలో, ఈ మోడ్రన్ ఎరాలో ఏం జరుగుతుందంటే, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినటువంటి కాలంలో ఇప్పుడు ఇంటర్నెట్ అనేది, మీడియా అనేది, ఇది ఎట్లా ఉంటుందంటే, సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఇది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. దీన్ని మనము మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు, మన వాడకాన్ని బట్టి ఉంటుంది ఏదైనప్పటికి కూడా. ఇట్లా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినటువంటి యుగంలో మనుషులు చెడు నేర్చుకుంటున్నారు, పిల్లలు కానీ మంచి నేర్చుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటటువంటి కల్చర్స్ కానీ, తర్వాత ఈ యొక్క లైఫ్ స్టైల్స్ కానీ, యాటిట్యూడ్స్ కానీ, బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ, ఈ యొక్క పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, ఈ స్ట్రెస్ కానీ, టెన్షన్స్ కానీ, వీటన్నిటితో వాళ్ళ యొక్క ఒరిజినాలిటీని వాళ్ళు కోల్పోతున్నారు. 14 years లోపే కోల్పోతున్నారు. అందుకే చాలామందికి డిగ్రీస్ వస్తున్నాయి, తర్వాత ఒక ఎడ్యుకేషన్ అనేది పెరుగుతోంది, కానీ నాలెడ్జ్ ఉండట్లేదు, స్కిల్స్ ఉండట్లేదు, టాలెంట్స్ ఉండట్లేదు, ఒక క్రియేటివిటీ ఉండట్లేదు. బుకిష్ నాలెడ్జ్తో బ్రతుకుతున్నారు. బుకిష్ నాలెడ్జ్ అనేది మీకు ఉద్యోగాలు తీసుకురావడానికి, మీరు జీవితంలో బ్రతకడానికి మీకు ఉపయోగపడుతుంది, కానీ జీవితానికి ఉపయోగపడదు. డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది, ఒక స్టేటస్తో బ్రతకడానికి ఉపయోగపడుతుంది, కానీ జీవితానికి ఉపయోగపడదు. ఇక్కడ ఏమవుతుందంటే 28 years లోపు కాంపిటీషన్ వరల్డ్లో పోటీ పడడము,
ఒకళ్ళని దాటి ఇంకోళ్ళు ముందుకెళ్ళాలని చూడడము, ఈ డామినేటెడ్ కల్చరు, ఈ కంపీట్ కల్చరు వచ్చాక ఏమైపోయిందంటే ఎంతసేపు వేరే వాళ్ళని ఓడించాలి అనేటటువంటి మనస్తత్వంతో ముందుకెళ్తున్నారు. కానీ అసలు వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్తో, వీళ్ళకు ఉండేటటువంటి ఒరిజినల్ స్కిల్స్తో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలా వెళ్ళకపోవడం వల్ల ఏమైపోతుందంటే మనుషులంతా రోబోటిక్ మెషిన్స్ లాగా అయిపోతున్నారు. వాళ్ళ శరీరం మీద వాళ్ళకి ధ్యాస లేదు, ధ్యానం లేదు, మనసు మీద కంట్రోల్ లేదు, ఇమోషన్స్ ఫీలింగ్ పైన ఒక అవగాహన లేదు, ఫీలింగ్స్ పైన. ఇలా లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఒక పర్వర్షన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు బుద్ధుడి యొక్క జీవిత కాలంలో ఒక సంఘటన జరుగుతుంది. బుద్ధుడు ఒక చోట చెట్టు కింద కూర్చొని ఆయన సాధన చేసుకుంటూ ఉంటాడు. సాధన చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే కొంతమంది యువకులు ఒక అమ్మాయిని వెంబడించుకుంటూ వస్తారనమాట. ఒక అమ్మాయిని తరుముకుంటా వెతుక్కుంటూ వస్తారు. అయితే అక్కడ బుద్ధుడు ధ్యానంలో కూర్చుంటాడు. ఆ అమ్మాయి వీళ్ళకి కనబడకుండా పారిపోతుంది. అప్పుడు ఆ యువకులు వచ్చేసి ఇటువైపు ఎవరన్నా అమ్మాయి రాగా నువ్వు చూసావా అని చెప్పి బుద్ధుడిని అడుగుతారు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే ఒక మనిషి వెళ్ళడం అయితే చూశాను కానీ అది ఆడనో మగనో నాకు తెలియదని చెప్తాడు. నాకు ఆ డిఫరెన్సియేషన్ తెలియదని చెప్తాడు. అప్పుడు బుద్ధుడు ఒక మాట అంటాడు. ఏంటి అంటే మీరెందుకు అలా పరిగెడుతున్నారు, మీరెందుకు తన వెంబడి పరిగెడుతున్నారు అని చెప్పి అన్నప్పుడు ఒక వ్యామోహంతో, ఒక రాగంతో ఆ అమ్మాయి కావాలి అని చెప్పి వీళ్ళు పరిగెడుతున్నారు. అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే మీలాంటి యువకులు అనవసరమైనటువంటి విషయాలలో ఇన్వాల్వ్ అయిపోయి మీ శక్తియుక్తులని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? ఇది కాదు జీవితం అంటే. ఈ రాగ ద్వేషాలతో, కామక్రోధాలతో బ్రతకడం కాదు లైఫ్ అంటే. ఇలా పరిగెడితే ఎంతకాలం పరిగెడతారు? ఇది జీవిత విధానం కాదు అని చెప్పి వాళ్ళ యొక్క రూట్ని డైవర్ట్ చేయడం జరిగింది ఆయన. అప్పుడు ఆ నలుగురు యువకులు మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు మాకెవరు చెప్పలేదంటారు. నా తల్లిదండ్రి చెప్పలేదు, మేము చదువుకున్నటువంటి అక్కడ విద్య నేర్పినటువంటి గురువులు చెప్పలేదు, ఎవరు నేర్పించలేదు. ఇలా ఎవరు ఒక సత్యాన్ని మాకు అర్థమయ్యేలాగా చెప్పలేదు, అందుకే మేము ఇలా ఉన్నామని చెప్పి అంటారనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే జీవితంలో మనిషి ఏదైనా సాధించాలి అంటే ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే సాధించాలి, అది కూడా 28 years లోపే. వాళ్ళు వరల్డ్లీ విషయాల్లో ఎదిగినా, స్పిరిచువల్ కన్సర్ట్స్లో ఎదిగినా ఈ 28 years లోపే అది కంప్లీట్ కావాలి, ఒక ఫుల్ఫిల్మెంట్కి రావాలి అని చెప్పి చెప్తాడనమాట. సో అప్పుడు వాళ్ళు బుద్ధుడి దగ్గర కూర్చొని ఆ యొక్క ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ వాళ్ళు సాధన సంపత్తిలోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ భారతదేశంలో ఒక ధారణ ఉంది. ఏంటి అంటే జీవితం గురించి అర్థం చేసుకోవాలి అంటే, జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలి అంటే 60 ఏళ్ళు వచ్చాక చేసుకోవచ్చు, ఇప్పుడు తొందర ఏంటి అని చెప్పి అంటారు. అసలు జీవితం అనేది 60 ఏళ్ళ తర్వాత ఉంటుందా, ముందు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. లైఫ్ అనేది 60 ఏళ్ళ తర్వాత ఉంటుందా, ముందు ఉంటుందా? అప్పుడు ఉంటుంది, 60 ఏళ్ళ తర్వాత కూడా జీవితం ఉంటుంది, 60 ఏళ్ళ ముందు కూడా జీవితం ఉంటుంది. ఈ 60 years తర్వాత ఏమైపోతుందంటే జీవితాన్ని అర్థం చేసుకునేటటువంటి ఆ క్యాపబిలిటీస్ మీ లోపల ఉండవు. ఎందుకంటే శరీరం సహకరించదు, మనసు ఎన్నో రకాల ప్రలోభాలకి లోనై
డిఫరెంట్ యాటిట్యూడ్స్కి, డిఫరెంట్ బిహేవియర్ ప్యాటర్న్స్కి లోనై అది మీ మాట వినదు. శరీరానికి అనేక రకాల రోగాలు వస్తాయి. శరీరం స్టేబుల్గా ఎక్కడ ఉండలేదు. ఇంకా ఆ టైంలో జీవితం గురించి ఏం తెలుసుకుంటారు, ఏం అర్థం చేసుకుంటారు? ఈ మైండ్ సెట్ నెగిటివిటీ వైపు వెళ్ళిందనుకో, అదే టైంలో కూడా నెగిటివిటీ వైపులో ఉంటూనే ఉంటుంది, అదే నెగిటివిటీలో ఉంటుంది. ఇంకెప్పుడు తెలుసుకుంటారు మీరు లైఫ్ గురించి? కాబట్టి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఏజ్లోనే అర్థం చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అది కూడా యంగ్ ఏజ్లో ఉన్నప్పటి నుంచే. శారీరక మానసిక వికాసం జరగడం అనేది ఒక ఎత్తు అయితే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ కావడం అనేది ఇంకొక యాంగిల్ అయితే, ప్రాపంచికంగా సమాజాభివృద్ధి, ఈ మోడర్నైజేషన్, తర్వాత సామాజిక స్థితిగతులు మారడం అనేది ఒక డైమెన్షన్ అయితే, ఈ మారుతున్న పరిస్థితులకి తగ్గట్టుగా మనిషి తను తాను మార్చుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ యూత్ ఇవాళ రేపు ఎట్లా ఉన్నారంటే, జీవితంలో ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు దాన్ని చూసి తట్టుకోలేరు. అంటే ఎస్పెషల్లీ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయినప్పుడు, లేదా ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయినప్పుడు వీళ్ళు చాలా డిప్రెషన్కి లోన్ కావడం, స్ట్రెస్కి లోన్ కావడం, తర్వాత లేనిపోని నెగిటివిటీస్కి లోన్ అయిపోయి వీళ్ళ జీవితాన్ని వీళ్ళు పాడు చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు ఆ నెగిటివిటీ వైపు. అంటే ఇక్కడ ఒక స్వార్థం ఎక్కువైపోయింది. నాకు దక్కనప్పుడు ఇంకెవరికి దక్కద్దు, నాకు దొరకనటువంటి ఆనందం ఇంకెవరికి దొరకద్దు అని ఒక సంకుచిత మనస్తత్వంతో, ఒక పర్వర్టెడ్నెస్తో వీళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా నరకప్రాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు సమాజంలో జరిగేటటువంటి అట్రాసిటీస్ కానీ, హింస కానీ, రకరకాలైనటువంటి సమస్యలు మనం చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే నెగిటివిటీతో బ్రతికే వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక విధ్వంసకాండ. ప్రపంచంలో దాదాపు 95% మంది నెగిటివిటీతో బతుకుతున్నారు. అంటే నేను ఏదన్నా చెడు మార్గంలో వెళ్తే మంచిగా ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టేయాలి, నేను ఒక్కడిని ఎందుకు చెడిపోవాలి, ఎదుటి వాళ్ళు కూడా చెడిపోవాలి అనేటటువంటి ఒక దురభిప్రాయం, ఒక పర్వర్టెడ్ కల్చర్ అనేది డెవలప్ అయిపోయింది. ఇంకా పేరెంట్స్ కూడా ఎంత విచిత్రంగా ఉంటారంటే, తల్లిదండ్రి కూడా మీరు ఏదైనా మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు, మీరు ఒక ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మిమ్మల్ని అందరూ ఆపుతారు. మీరు ఒక సత్యంతో ధర్మంతో ముందుకెళ్ళినప్పుడు మొట్టమొదట మీకు అడ్డుపడేది మీ ఇంట్లో వాళ్ళే. మరి మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు అడ్డుపడేటటువంటి పేరెంట్స్, ఒక పిల్లాడు కానీ, ఒక యువకుడు కానీ, ఒక యువతి కానీ ఒక చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు, హింసాత్మకమైన చర్యలకి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రి ఎందుకు ఆపరు? అసలు ఆపవలసిన చోటేమో ఆపరు, ఆపకూడని చోటేమో అడ్డంగా పడుకోబెట్టి ఆపుతారు. ఇది ఎక్కడ కల్చర్ ఇది? అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలని పెంచేటటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. వాళ్ళకొక ఏజ్ వచ్చాక వాళ్ళు వీళ్ళ మాట వినరు. అంటే అంటారు కదా, మొక్క వంగనిది మానే వంగుతుందా అని చెప్పి, చిన్నప్పుడే వాళ్ళ యొక్క మానసిక స్థితి, మానసిక వికాసం, శారీరక వికాసం, హృదయ వికాసం అనేది ఎలా జరుగుతోంది, వాడు మంచి వైపు వెళ్తున్నాడా, చెడు వైపు వెళ్తున్నాడా, ఇలాంటి దృష్టి తల్లిదండ్రి
పిల్లల పైన పెట్టరు. ఒక ఏజ్ వచ్చాక వాడు నెగిటివిటీగా వెళ్తున్నప్పుడు, నెగిటివ్ రూట్లో వెళ్తున్నప్పుడు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్లో వెళ్తున్నప్పుడు, అప్పుడు వాడు చేసేటటువంటి పనులకి వీళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఇలా తయారయ్యాడే అని చెప్పి అప్పుడు తల పట్టుకుంటారు. అప్పుడు పట్టుకుంటే ఏమొస్తుంది అంటే చిన్నప్పటి నుంచి ఆ హృదయంలో నాటుకున్నటువంటి ఆ విషబీజం అనేది పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు అది పెరిగి పెరిగి ఒక చెట్టులాగా, ఒక మొక్కలాగా, ఒక చెట్టులాగా, ఒక మహావృక్షంలాగా తయారైపోయి వాడి జీవితం నాశనం కావడమే కాకుండా ఇతరుల జీవితంలో కూడా చాలా అసహనాన్ని, హింసని పెంచుతున్నారు. దీనికి ఎవరు కారణం? ఇక్కడ పేరెంట్స్ది ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో టీచర్స్ది అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తర్వాత సమాజంది అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక వ్యక్తి సమాజంలో ఎదగాలి అంటే ఎంతోమంది సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు పేరెంట్స్ సహకరించాలా, అటు ఇంట్లో వాళ్ళు సహకరించాలి, తర్వాత ఇటు స్నేహితులు సహకరించాలి, అటు టీచర్స్ కానీ గురువులు కానీ వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఒక పరిపూర్ణమైనటువంటి మనిషి, ఒక పరిపూర్ణమైనటువంటి యువకుడు ఈ సమాజంలో నిలబడాలంటే రకరకాల సామాజిక పరిస్థితులు దోహదపడాలి. అనుకుందాం ఒకవేళ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ గైడెన్స్ అనేది దొరకలేదు, టీచర్స్ కూడా సరిగా గైడ్ చేయలేదు, తర్వాత ఎవరు కూడా సరిగా సహకరించలేదు, అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఎదగచ్చు లైఫ్లో. ఇప్పుడు ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు ఏం చెప్పినా చెప్పకపోయినా మనకంటూ ఒక బుద్ధి ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఒక వివేకం ఉంటుంది కదా, ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది కదా, ఒక ఇంటెలిజెన్సీ ఉంటుంది కదా. ఆ బుద్ధి వికాసాన్ని చేసుకొని ఎందుకు బ్రతకరు మనుషులు? ఇప్పుడు ఒకళ్ళు ఒక చెడు మార్గంలో పోయి వాడు చెడిపోయి పతనమైపోయి దారి తప్పిపోతున్నప్పుడు వాడిని చూసి వీళ్ళు ఎందుకు మారరు? ఎందుకు ఆ యొక్క మారేటటువంటి అవకాశాన్ని ఎందుకు కల్పించుకోరు లైఫ్లో? మనుషుల సైకాలజీ అంతా ఎట్లా ఉంటుందంటే, మాబ్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే గొర్రెల మందలాగా అనమాట. ఇప్పుడు గొర్రెలు కూడా వాటి మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఏదైనా ఒక కొండల ప్రాంతంలోకి వెళ్ళి ఒక గుట్ట చివరికి వెళ్ళేసి ఒక గొర్రె వెళ్ళేసి ఆ లోయలో పడింది అనుకో, దాని వెనకాల వెళ్ళి అన్నీ పడతా ఉంటాయి. అసలు ఆ గొర్రె ఎందుకు పడింది అని దాన్ని అర్థం చేసుకోకుండా అది పడిందిగా అని చెప్పి అన్నీ పడతా ఉంటాయి, ఒకటి దాని కూడా పడుతూనే ఉంటాయి అర్థం లేకుండా. అదేవిధంగా మనుషులు కూడా ఒకళ్ళు హింసాత్మకమైన మార్గంలో వెళ్ళారు, ఒకళ్ళు అట్లా పతనం అయిపోయారు, వాడు ఇలా నెగిటివిటీగా ఉండడం వల్ల వాడి జీవితం అట్లా ఉంది అని చెప్పి చూసి నేర్చుకోరు, అనుభవించి నేర్చుకోరు, చదివి నేర్చుకోరు, ఏ విధంగా కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్ పొందరు. వాళ్ళు అలా చెడు మార్గంలో వెళ్ళి వాళ్ళు అట్లా హింసాత్మకంగా బ్రతుకుతున్నారు, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు చెడిపోవాలి అని చెప్పి ఏ యువకుడు ఆలోచించట్లేదు. ఇప్పుడు ముఖ్యంగా అలవాట్ల విషయంలో, అది ఆల్కహాల్ ఎడిక్షన్ కావచ్చు, సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఎడిక్షన్స్ కావచ్చు. ఇప్పుడు ఏదన్నా ఒకటి తాగినప్పుడు ఆరోగ్యం పాడవుతుందని చెప్పి అందరికీ తెలీదా? మరి ఎందుకు తాగుతారు? అంటే ఇంతమంది తాగలేంది నేను తాగకపోతే ఏమవుతుంది అనుకుంటారు, ఇంతమంది తాగుతున్నారు కదా నేను తాగకపోతే ఎట్లా అనుకుంటారు. అంటే ఇక్కడ మనుషులకి ఏమైపోతుందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ కొట్టి బ్రతుకుతున్నారు, కార్బన్ కాపీస్ లాగా బ్రతుకుతున్నారు, కానీ ఒకళ్ళు వ్యక్తిత్వంతో బ్రతకట్లేదు, వాళ్ళకి ఇండివిజువాలిటీతో బ్రతకట్లేదు, వాళ్ళకి పర్సనాలిటీతో బ్రతకట్లేదు, ఒక విశిష్టమైన విలక్షణమైన తత్వంతో వాళ్ళు బ్రతకట్లేదు, కార్బన్ కాపీస్ లాగా బతుకుతున్నారు. అంటే అమ్మా నాన్న భావాలకి బానిసల్లాగా, కులానికి మతానికి బానిసల్లాగా, ఆచార వ్యవహారాలకి సాంప్రదాయాలకి బానిసల్లాగా, గతానికి బానిసల్లాగా బతుకుతున్నారు. ఇలా బ్రతికినప్పుడు మారుతున్న సమాజంతో పాటు, మారుతున్న యుగంతో పాటు మనుషులు మారట్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతున్నప్పుడే కానీ ఈ యొక్క మైండ్ పరంగా అప్డేట్ కావట్లేదు. అదే సేమ్ ఓల్డ్ రాటన్ బిలీఫ్స్, అదే హిపోక్రసీ, అదే సైకోఫెన్సీ, అదే ప్రిటెండెన్స్, తర్వాత అదే పర్వర్టెడ్నెస్, అదే వాయిలెన్స్. మరి ఈ విషయాల్లో ఎందుకు అప్డేట్ కావట్లేదు?
మోడ్రన్ ఎరాలో అన్నీ మారుతున్నప్పుడు, డ్రెస్సింగ్ సెన్స్ మారినప్పుడు, తర్వాత ఈ యొక్క యాక్సెసరీస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు, గ్యాడ్జెట్స్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు, టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతున్నప్పుడు మైండ్ని ఎందుకు అప్డేట్ చేసుకోరు? మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మీరెందుకు మారరు? ఇలా మార్పు రాకపోవడం వల్ల ఏమైపోతుందంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరుగుతోంది, కానీ మనుషులు అభివృద్ధి చెందట్లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇలా ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఎస్పెషల్లీ భారతదేశం లాంటి కంట్రీస్లో ఇక్కడ యువకుల సంఖ్య ఎక్కువ, యూత్ పర్సంటేజ్ ఎక్కువ ఇక్కడ అన్ని దేశాలతో కంపేర్ చేస్తే. ఈ యువకుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందట్లేదు. కారణం ఏంటి అంటే కొంతమంది యువకులు మాకెందుకులే, ఎవరెటు పోతే మాకెందుకు, ఎవరు ఏమైతే మాకెందుకు, దేశం ఏమైపోతే మాకెందుకు, మేము సుఖపడితే చాలు. కానీ సమాజంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క హింసాత్మకమైన చర్య, తర్వాత సొసైటీలో జరిగేటటువంటి ప్రతి చిన్న ప్రతిస్పందన అది మీ దాకా తాకుతుందని చెప్పి ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎక్కడో ఒకళ్ళు చిన్న తప్పు చేస్తారు, కానీ దాని ప్రభావం మొత్తం సమాజం మీద పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ఎవరు కూడా ఒక ఇండిపెండెంట్గా లేరు, ఇంటర్ డిపెండెంట్గా ఉంది. అంటే ఈ యొక్క యూనివర్స్ అంతా కూడా ఒక ఆర్గానిక్ యూనిటీ లాగా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంది. ఈ కనెక్టివిటీలో ఏమైపోతుందంటే ఒకటి డిస్టర్బ్ అయితే అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇలా డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలి అంటే చాలా సిస్టమేటిక్గా లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్పెషల్లీ యూత్ విషయంలో తీసుకుంటే ఏంటి అంటే వీళ్ళు కేవలము విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా బుద్ధి వికాసం చేసుకొని శారీరక మానసిక వికాసంతో బ్రతకడమే కాకుండా వీళ్ళు హృదయ వికాసం చేసుకోవాలి, అదేవిధంగా ఆత్మీయ వికాసం చేసుకోవాలి. వాళ్ళల్లో ఉండేటటువంటి నెగిటివిటీస్ తీసేసుకొని, యాటిట్యూడ్స్ మార్చుకొని, పర్సెప్షన్స్ మార్చుకొని, తర్వాత వాళ్ళ యొక్క జీవిత విధానం మార్చుకొని మల్టీ డైమెన్షనల్గా జీవితం అనేది ముందుకు తీసుకెళ్ళాలి. మల్టీ టాలెంటెడ్గా, మల్టీ డైమెన్షనల్గా లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే జీవితం అనేది చాలా కలర్ఫుల్గా, చాలా సెలబ్రేటివ్గా ఉంటుంది. సో కాబట్టి ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటి అంటే జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలి, జీవితం యొక్క అర్థం పరమార్థాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఒక సత్యాన్వేషణ చేయాలి. అసలు జీవితం అంటే ఏంటి, జీవిత లక్ష్యాలేంటి, మనం భూమి మీద ఎందుకు పుట్టాము, మన విజన్ ఏంటి, మన మిషన్ ఏంటి, మనం ఏం సాధించడానికి ఇక్కడికి వచ్చాము, మనకి మనముగానే బతుకుతున్నామా లేదా ఇతరుల కోసం ఏమైనా చేస్తున్నామా లేదా, సమాజం మనకి ఎంతో ఇచ్చింది, మనము ఎంత పేబ్యాక్ చేస్తున్నాం సొసైటీకి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలం నుంచి మనము జ్ఞానులను తీసుకున్న, సత్పురుషులను తీసుకున్న, ఉద్యమకారులు కానీ, విప్లవకారులు కానీ, రిఫార్మర్స్ కానీ, ఈ రెవల్యూషనరీస్ కానీ, తర్వాత ఈ యొక్క మానవతామూర్తులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, ఈ కవులు, కళాకారులు, రచయితలు, ఈ సోకాల్డ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఒక 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ 10% పీపుల్ మీద ఆధారపడి ఈ యొక్క 90% పీపుల్ బతుకుతున్నారు. ఆ 10% మనుషులు లేకపోతే ఈ ప్రపంచం అనేది లేదు. మరి వాళ్ళు కూడా
సమాజం ఎటుపోతే మాకెందుకు, ఏదెటుపోతే మాకెందుకు, మేము సుఖపడితే చాలు అని అనుకుంటే సమాజం ఇంత అభివృద్ధి చెందేది కాదు, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేది కాదు, ఇంత జ్ఞానం వచ్చేది కాదు, జీవితం గురించి చెప్పడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు, అందరూ అలా స్వార్థపూరితంగా ఆలోచిస్తే. కాబట్టి ఎవరైతే ఈ రూట్స్లోకి వచ్చి ముందుకు ఎదిగారో వాళ్ళంతా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే 28 ఇయర్స్ లోపే ఒక మార్గాన్ని ఎంచుకొని వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. సో అట్లా వెళ్ళడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా వాళ్ళు దేశాభివృద్ధిలో కూడా ఎంతో సహకరించారు, సమాజాభివృద్ధిలో కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు. అండ్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఎవ్రీథింగ్ టు దిస్ సొసైటీ. వాళ్ళ స్వవిషయాల కంటే కూడా సమాజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, సేవకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, జ్ఞాన సముపార్జన చేసి, విజ్ఞాన సముపార్జన చేసి, తర్వాత మేధాశక్తిని సంపాదించి, ఒక బుద్ధి వికాసాన్ని చేసుకొని, జీవిత వికాసాన్ని చేసుకొని వాళ్ళు సమాజానికి చాలా ఇచ్చెళ్ళారు. మరి మీరేమిస్తారు ఈ కాలంలో? రాబోయే తరాలకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? ఈ రోజుల్లో ఉండే యువకులు మీరేం చెప్పబోతున్నారు రాబోయే తరాలకి? మీరేం పేబ్యాక్ చేసిపోతున్నారు సొసైటీకి? ఎంతసేపు తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలా, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని పర్వర్షన్స్కి వెళ్ళాలి, మీకు మీరు స్వార్థపూరితంగా బతకాలి, టైం వచ్చి చచ్చిపోవాలి, ఇట్లాగే బ్రతకాలనుకుంటున్నారా? లేదా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారా సొసైటీకి? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోండి, సెల్ఫ్ స్టడీ చేసుకోండి. మీ జీవితం ఏంటి, మీరు ఎటు వెళ్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, అసలు ఇంతవరకు మీరు ఏం సాధించారు, మీరు ఏం అభివృద్ధి చెందారు, మీరు పాజిటివిటీ వేలో వెళ్తున్నారా, నెగిటివిటీ వేలో వెళ్తున్నారా, మీ యొక్క జీవిత వికాసం అనేది ఎంతవరకు జరిగింది, మీరు ఎలాంటి పర్వర్షన్స్తో జీవిస్తున్నారు, అసలు మీరు మనిషిలాగా బతుకుతున్నారా లేదా, అది ఫస్ట్ ఆలోచించండి. మీరు లవ్ అండ్ కంపాషన్తో ఉంటున్నారా, హ్యుమానిటీతో బ్రతుకుతున్నారా, మనిషి తత్వంతో జీవిస్తున్నారా, లేదా జంతువుల్లాగా బతుకుతున్నారా, రాక్షసులాగా బతుకుతున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోండి, సెల్ఫ్ స్టడీ చేసుకోండి, మీ మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోండి. మీలో ఎలాంటి లక్షణాలతో మీరు జీవిస్తున్నారు, ఎలాంటి క్వాలిటీస్తో మీ జీవిత విధానం ముందుకెళ్తోంది అనేది తప్పకుండా ఆలోచించాలి. రోజు ఒక గంట మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా గోల్స్ ఏంటి, నేను ఎటు వెళ్తున్నాను, ఏం చేయబోతున్నాను, అది నాకు ఉపయోగపడుతుందా, సమాజానికి ఉపయోగపడుతుందా, లేదా నన్ను చెడగొడుతుందా, సమాజాన్ని కూడా చెడగొడుతుందా, నేను పాజిటివ్గా వెళ్తున్నానా, నెగిటివ్గా వెళ్తున్నానా అని ప్రతి ఒక్క యువతి, ప్రతి ఒక్క యువకుడు పొద్దున్నే లేవగానే తప్పకుండా వాళ్ళది వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. రోజుకొక గంట మార్నింగ్ లేవగానే. అలా చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే మీలో ఉన్న మంచి మీకు తెలుస్తుంది, మీలో ఉన్న చెడు మీకు తెలుస్తుంది. మార్పు అనేది ఎక్కడో చోట మొదలు కావాలి. ఆ మార్పుని మీ జీవితాల్లో ఆహ్వానించండి. ఇన్వైట్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ లీవ్ ఆల్ ద ఓల్డ్ అండ్ రాటన్ బిలీఫ్స్. ఈ యొక్క అనవసరమైనటువంటి పద్ధతులకి, అనవసరమైనటువంటి విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ టూ లిటిల్ టు బి షార్ట్. ఎప్పుడేమైతో తెలీదు. ప్రేమపూర్వకంగా బ్రతకండి, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళ వ్యక్తిత్వంతో వాళ్ళు జీవించేలాగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. మీరు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ జీవిత వికాసానికి
మీరు చేయగలిగ సహాయ సహకారాలు అన్నీ అందించండి. అప్పుడు ఆ వ్యక్తి మీ పట్ల గ్రాటిట్యూడ్గా ఉంటాడు, కృతజ్ఞతాభావంతో ఉంటాడు. ఎందుకంటే మనిషికి జీవితంలో 4 క్వాలిటీస్ తప్పకుండా ఉండాలి. ఏంటి అంటే, ఒకటి గ్రాటిట్యూడ్ ఉండాలి, థ్యాంక్ఫుల్ నేచర్ ఉండాలి. ఎవరైనా ఏదైనా చిన్న హెల్ప్ చేసినా థ్యాంక్స్ చెప్పగలగాలి. అండ్ రెండవది ఏంటంటే ఫర్గివ్నెస్ ఉండాలి. ఎదుటి వాళ్ళు మన పట్ల ఏదైనా ఒక హింసాత్మకమైన చర్య చేసినా మనం వాళ్ళని క్షమించగలగాలి. ఎందుకంటే మనం కూడా గతంలో ఎన్నో తప్పులు చేసి ఉంటాం. మన తల్లిదండ్రులు మనల్ని క్షమించారు, సమాజం మనల్ని క్షమించింది, చాలామంది మనల్ని క్షమించారు. కాబట్టి మనం కూడా ఎదుటి వాళ్ళ తప్పులని ఫర్గివ్ చేయగలగాలి, వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళ తప్పు ఒప్పుకున్నప్పుడు. ఇక మూడవది ఏంటి అంటే, ఎవరి పట్లైనా మనం తప్పు చేస్తే ఆ తప్పుని రియలైజ్ అయ్యి మనం వాళ్ళకి సారీ చెప్పగలగాలి, ఆ తప్పుని రెక్టిఫై చేసుకోగలగాలి. ఇంకా లాస్ట్ది ఏంటంటే, ఒక సరెండర్నెస్తో జీవించాలి, ఒక సమర్పణ భావంతో జీవించాలి, అంకిత భావంతో జీవించాలి. ఈ 4 క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ప్రపంచంలో సుఖపడతారు. మనిషి అన్నాక ప్రేమతత్వం ఉండాలి, కరుణ ఉండాలి, భూతదయ ఉండాలి, తర్వాత మానవత్వం ఉండాలి. ఈ రకరకాల లక్షణాలతో మనిషి ముందుకు వెళ్ళాలి. ఈ లక్షణాలతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఆటోమేటిక్గా ఒక జీవిత వికాసం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ అది యువకులు కావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ చిన్నపిల్లలకి ఈ 4 క్వాలిటీస్ వాళ్ళల్లో డెవలప్ అయ్యేలాగా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి, చిన్నప్పటి నుంచే ఇవ్వాలి. ఒకటేంటి, ఫస్ట్ది థ్యాంక్ఫుల్నెస్, రెండవది మనము ఎవరి పట్లైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పడం, సారీ చెప్పడం, తర్వాత ఫర్గివ్నెస్, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించేసేయడం. ఇక నాలుగవది ఏంటంటే సరెండర్నెస్, సమర్పణాభావం. ఈ 4 క్వాలిటీసు పిల్లల్లో ప్రతి ఒక్క పేరెంట్ దాన్ని డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు సమాజానికి చాలా సేవ చేస్తారు. అదేవిధంగా మనిషిని మనిషిలాగా పెంచాలి, మనిషిలాగా పుట్టాం కాబట్టి మనిషిలాగా బ్రతకాలి. అంటే ప్రేమతత్వంతో బ్రతకాలి, కరుణతో బ్రతకాలి, తర్వాత ఒక ఫ్రెండ్లీనెస్, మైత్రి భావనతో బ్రతకాలి, ఒక హ్యుమానిటీతో బ్రతకాలి. అసలు మనిషి మనిషిలాగా బ్రతికితే సమాజంలో అసలు ప్రాబ్లమ్సే ఉండవు. మనిషి మనిషిలాగా బ్రతికితే అసలు సమస్యలే ఉండవు. అలా బ్రతక్కనే ఇన్ని రకాల సమస్యలు సమాజంలో. సో కాబట్టి యువకులు ఎవరైతే ఉన్నారో జీవితాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి. కేవలము శారీరక మానసిక వికాసమే కాకుండా హృదయ వికాసం చేసుకోండి, ఆత్మీయ వికాసం చేసుకోండి. మీరు మనిషిలాగా పుట్టారు కాబట్టి మనిషిలాగా బ్రతకండి, ఆధ్యాత్మిక మార్గంలో రండి. విజ్ఞానాన్ని జ్ఞానాన్ని రెండింటినీ కలుపుకొని వెళ్ళండి. అదేవిధంగా విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతని రెండింటినీ కలుపుకొని వెళ్ళండి. ఒక సాధన సంపత్తిని సాధించండి. జీవితాన్ని చాలా సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం జీవించండి. లైఫ్ ఈజ్ టూ లిటిల్ టు బి షార్ట్. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. ఈ చిన్న జీవితాన్ని కాపాడుకోండి. మీరు అభివృద్ధి చెందడమే కాకుండా మీ సాటి మనుషుల యొక్క అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. అదేవిధంగా దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి, తర్వాత ఈ దేశంలో రకరకాల నెగటివిటీస్ తీసేయడానికి, రకరకాల సమస్యలు పరిష్కరించడానికి మీ వంతు కర్తవ్యాన్ని మీరు అందించండి. మీ బాధ్యతను మీరు నెరవేర్చుకోండి. ఎందుకంటే ఎంతసేపు దేశం మనకేమిచ్చింది, తల్లిదండ్రులు మనకేమిచ్చారు, సమాజం మనకేమిచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. తల్లిదండ్రి మీకు జన్మనిచ్చారు, అది చాలు, చాలా గొప్ప విషయం. అది మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, అది చాలు.
ఇక మీలో ఉండేటటువంటి ఆ శక్తియుక్తులను జాగృతం చేసుకోండి. ఇక సమాజం అనేది ఎంతో ఇచ్చింది, దానికి పేబ్యాక్ చేయండి. దేశం అనేది చాలా కాంట్రిబ్యూట్ చేసింది మీ యొక్క ఎదుగుదలలో, మీరు కూడా దేశాభివృద్ధిలో సహకరించండి. తర్వాత మీరు మీ జీవిత వికాసం చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాలలో కూడా వెలుగును నింపండి. ఎందుకంటే సొసైటీలో మార్పు రావాలంటే, దేశకాల పరిస్థితులు మారాలంటే యువకులు ముందుకొచ్చేసి దేశాభివృద్ధిలో పాల్పంచుకుంటే ఎలాంటి పరిస్థితులైనా మారుతాయి. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూత్. అదే యువ శక్తి అంటే. మీలో ఉండే శక్తి సామర్థ్యాలని అర్థం చేసుకొని మీరు ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో కాబట్టి చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు.